వెండి మార్కెట్లో ప్రస్తుతం ఏం జరుగుతోందో క్విక్గా ఓ లుక్కేద్దాం. ఈ మధ్య వెండి మార్కెట్ చూస్తే అంతా కాస్త గందరగోళంగా అనిపిస్తోంది కదూ. ఒకవైపు భారీ షార్ట్ సెల్లింగ్, మరోవైపు రూల్స్ పుకార్లు. అసలీ కన్ఫ్యూజన్ వెనుక ఏం జరుగుతోంది? మొదటిగా చైనాలో జరిగిన ఒక పెద్ద విషయం. షాంఘై ఎక్స్చేంజ్లో ఒక ట్రేడర్ ఏకంగా మార్కెట్ను కూల్చేయడానికి ప్రయత్నించాడు. అంటే అక్కడున్న మొత్తం వెండి కంటే కూడా పెద్ద షార్ట్ పొజిషన్ తీసుకున్నాడు. కానీ చైనా రెగ్యులేటర్లు వెంటనే అప్రమత్తమై అతని అకౌంట్ను ఫ్రీజ్ చేసి ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. ఇక రెండవది మార్జిన్ల పెంపు, కొన్ని పుకార్లు. మార్కెట్లో అనిశ్చితిని కంట్రోల్ చేయడానికే ఎక్స్చేంజ్లు మార్జిన్లు పెంచుతున్నాయి. అదే టైంలో వెండి మీద ఐఆర్ఎస్ కఠిన చర్యలు తీసుకోబోతోందని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది. కానీ అది నిజం కాదు. అదొక సింపుల్ పేపర్ వర్క్ డెడ్లైన్కు సంబంధించిన విషయమంతే. పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదు. సరే, ఇంత జరుగుతున్నా లాంగ్ టర్మ్లో వెండి పరిస్థితేంటి? ఎక్స్పోర్ట్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతోంది, సెంట్రల్ బ్యాంకులు వెండి కొంటున్నాయి, డాలర్ కూడా వీక్ అవుతోంది. ఇవన్నీ కలిసి భవిష్యత్తులో వెండి ధరలను బాగా పెంచొచ్చు. సో ఒక్క మాటలో చెప్పాలంటే, పైకి మార్కెట్ మ్యానిపులేషన్, పుకార్లతో కాస్త గందరగోళంగా ఉన్నా అసలు ట్రెండ్ మాత్రం దీర్ఘకాలంలో విలువైన లోహాల వైపే చూపిస్తోంది.